మానవాళిని బట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటని ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని డాక్టర్ ప్రశోభ్ కుమార్ కరిమి పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి కాలుష్యం, ఆహారం, జన్యుపరమైన వారసత్వం, పొగాకు, మద్యపానం వంటి కారణాలతో క్యాన్సర్ సంభవిస్తుందని డాక్టర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, శ్రీనాథ్, చిన్నరాజు, కె శ్రీరామరాజు, సూర్యనారాయణ, ప్రసాద్ నాయుడు, న్యాయవాది యనమల రామం, పి ధర్మచంద్రరాజు, రేలంగి బాపిరాజు, బుద్ధరాజు సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే యాక్చువల్లీ క్యాన్సర్ రాకూడదు, గుండె జబ్బు రాకూడదు, వేరే ఏదో రీజన్ ఏంటి రావాలి. లాస్ట్ స్టేజ్లో ఏంటంటే బ్రెయిన్లో న్యూరలాజికల్ డీజనరేషన్ అంటాం. ఒక 100 ఏళ్ళు దాటింది అనుకోండి, మన పూర్వీకులు చూసుంటాం, 100 yearsలో ముసలి వాళ్ళు ఎలాగుండేవారండి, చెవి వినిపించదు, అయ్యా అది పేరేంటయ్యా అని అనేవారు, లేకపోతే గుర్తుండదు వాళ్ళకి. అంటే ఏంటి, స్లోగా బ్రెయిన్ డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 100 years 110 years దాటితేనే. కానీ ఈ స్మోకింగ్ వలన 80 yearsకే మేమేం చూస్తున్నాం, సేమ్ యంగ్ హెల్దీ అన్ని హ్యాబిట్స్ ఉన్న స్మోక్ చేసిన వలన హార్ట్ అటాక్లు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి. మనం ఏమనుకుంటే 80 years చాలా పెద్దోడు అయిపోయాడు, ఏదో కారణంతో ఆయన పోయాడు అనుకుంటాం, కానీ స్మోకింగ్ ఈజ్ కల్ప్రిట్ అని ఎవరికి తెలియదు. ఎందుకంటే యంగ్ లైఫ్లో అన్నీ చూసాడు, యాక్టివ్గా ఉన్నారు, స్మోక్ చేస్తారు అనుకుంటాం తప్పితే సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత స్మోకింగ్ వలన వచ్చిన 3 రీజన్స్, క్యాన్సర్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ 3 ఖచ్చితంగా ఒక 70 to 80 years గ్యాప్లో రావడం ఖాయం. అంటే మేము చూసామండి, మా క్లినిక్లో కూర్చొని ఈయన చాలా యాక్టివ్, సైకిల్ తొక్కుతూ పోతారు, స్మోక్ చేస్తారు, బీడీ చుట్ట, ఆ కాలంలో చుట్ట చాలా ఫేమస్, సైకిల్లో పోతానే అసలు ఒక 40-50 kilometers డ్రైవ్లో ఒక 4-5 చుట్టూ కాల్చేస్తారు ఈజీగా. సో అలాంటి వాళ్ళకి మేము చూసాం ఏం వచ్చినాయి, అలాంటి వాళ్ళకి వాళ్ళందరికీ COPDs వచ్చేసినాయి, లంగ్స్ అన్ని పాడైపోయి, లేకపోతే లంగ్లో క్యాన్సర్ రావడం, లేకపోతే నోటి క్యాన్సర్ రావడం. ఇవన్నీ మీ వరకు రావండి, ఎందుకంటే పెద్ద వయసు కదా, ఫ్యామిలీ వరకే ఉండిపోతుంది. ఈ హాస్పిటల్లో ఉన్న డేటా కూడా బయటకు రాదు. ఇది మర్చిపోండి, ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక టైంలో 100% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఫస్ట్ పాయింట్ సినిమాల్లో కానీ బయట కానీ చూస్తూ ఉంటే టొబాకోని బ్యాన్ చేయండి, లేకపోతే టొబాకోని అవాయిడ్ చేయండి, స్టాప్ చేయండి అని ఎందుకు యాడ్స్ వస్తున్నాయి అంటే అది ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. టొబాకోలో 2 forms ఉంటాయి, స్మోక్ అండ్ స్మోక్లెస్ టొబాకో. స్మోక్లెస్ టొబాకో అంటే ఏంటి, స్మోక్లెస్ టొబాకోస్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ తంబాకు, ముక్కుపొడి, గుట్కా, చైనా, ఇవన్నీ స్మోక్లెస్ టొబాకోస్ అండి.